మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమస్య ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ, మన బంధువులలోనూ, అదేవిధంగా మిత్రులలో కూడా ఈ సమస్య అనేది ఉంది. ఏందా సమస్య అంటే, కుటుంబాల్లో బంధాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటి. ఏ సమస్య వచ్చినా సరే అందరు కలుసుకొని దాన్ని పరిష్కరించుకునేవారు. సంతోషం వచ్చినా అందరూ కలిసి అనుభవించేవారు, ఒకరికొకరు అండగా ఉండేవారు. కానీ నేడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇల్లులు పెద్ద పెద్దగా ఉంటున్నాయి. మనుషుల యొక్క మనసు అనేది చాలా ఇరుగ్గా తయారైనాయి. సౌకర్యాలు బాగా పెరిగిపోయాయి, కానీ ప్రేమ తగ్గిపోయింది. ఫోన్లకి దగ్గరకయ్యాం, మనుషులకి దూరం అయ్యాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబాల్లో బంధాలు దెబ్బతింటానికి మొదటి కారణం మాట్లాడుకోకపోవడం. ఇంట్లో ఏదైనా వ్యక్తుల మధ్య, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, ఎవరి మధ్య కానీ సమస్య వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా ఒక విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, ఏదో గొడవ జరిగినప్పుడు మాట్లాడుకోకుండా దాన్ని అదే విధంగా ఉంచడం వల్ల చిన్న సమస్య కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉంటే ఆ బంధుత్వం అనేది దూరం పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఒక గొడవ జరిగినా, లేకపోతే ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ఒక పెద్ద వ్యక్తి అన్న ఉండాలి. లేదా వీళ్ళు తెలుసుకొని అయినా సరే ఆ విషయం గురించి మాట్లాడుకొని, చర్చించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. చిన్న పొరపాటే అది మనుషుల మధ్య ఒక పెద్ద అగాధంగా ఏర్పడుతూ ఉంటుంది. దూరం అనేది పెంచబడుతూ ఉంటుంది. ఇక రెండవ కారణం ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, సెల్ ఫోన్ ఉన్నది. గంటల తరబడి సెల్ ఫోన్లో మనం స్పెండ్ చేస్తాం. కానీ మన పక్కన ఉన్నటువంటి మన తమ్ముడితోటి కానీ, అన్నతోటి కానీ, బంధువులతోటి కానీ మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. చాలా దూరం ఉన్నోడితోటి మనం చాటింగ్ చేసి ఈ గడపడం వల్ల ఏమవుతుందంటే, ఒకరి మధ్య ఒకరికి దూరం అనేది పెరుగుతుంది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఏం కావాలి, ఏంది అనేది విషయాలు అవగాహన లేకుండా ఒకరికొకరు వాడి పాటికి వాడైతాడు, ఈడి పాటికి ఈడైతాడు. కుటుంబంలో ఉన్నటువంటి బంధం అనేది దూరం పెరుగుతూ ఉంటుంది. ఇక మూడవ కారణం అహంకారం. వాళ్ళే వచ్చి నాతో మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి, నేనేం తప్పు చేశానా, తప్పు చేసింది వాళ్ళే కదా అనే అహంకార ధోరణి కూడా ఉంటుంది. మనకు బంధుత్వం కావాలనుకున్నప్పుడు, బంధం కావాలనుకున్నప్పుడు మనము తప్పు ఎవరు చేసినా మనం పోయి మాట్లాడడంలో మన కిరీటం ఏం పడిపోదు. వాడు తప్పు చేసినా, మనం తప్పు చేసినా చెయ్యకపోయినా, ఆ తప్పు చేసినోడిని మనం పలకరిస్తే వాడికై వాడే పశ్చాత్తాపడతాడు. చూసిన వారా, నేను తప్పు చేసినా కానీ అన్నొచ్చి మాట్లాడిండు నాతో, లేకపోతే తమ్ముడు వచ్చి నాతో మాట్లాడిండు, నేను చాలా పెద్ద పొరపాటు చేసినానని ఇంకొకసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకొని బంధం అనేది, ఇంట్లో బంధం అనేది శాశ్వతంగా ఉండటానికి ఇదొక కారణంగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు అనేది ఈ రోజుల్లో లేవు. నాలుగవ కారణం డబ్బుకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం. ఈ డబ్బుకు అధిక ప్రాధాన్యత వలన ఏమవుతుందంటే, ఇంట్లో ఆ కుటుంబంలో ఆస్తి ఉంటే అన్నాదమ్ముల మధ్య ఆ ఆస్తి తగాదాలు రావటం, లేకపోతే ఆ బంధానికి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తాం. మా ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు మనము ఆ డబ్బులు ఇస్తాం. తమ్ముడికో అన్నకో డబ్బులు ఇచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నాయా లేవనేది మనం ఆలోచించకుండానే, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నాకు ఇప్పుడే ఇచ్చేయి, నాకు అవసరం ఉంది, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఆడన్నా చావు, ఏదన్నా అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే, అరే చూసినవా, నా ఊడు నన్నే అర్థం చేసుకోలేకపోయిండు, బయటోడు ఏమో అర్థం చేసుకుంటారు అనేది బంధుత్వం దెబ్బతింటానికి కూడా ఇది ఒక కారణమవుతుంది. ముఖ్యంగా కుటుంబాల్లో బంధం దెబ్బతింటానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి, బయట వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఏమవుతుందంటే, అరే చూసిన వారా, సొంతోళ్ళు మనమే మనకు ఇవ్వట్లేదు, ఇవ్వకపోగా వాడు బయట వాడిని ఎక్కువగా దగ్గర చేసుకుంటున్నాడు, సొంత వాడికి ప్రాధాన్యత ఇవ్వకుండా బయట వాడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, చూసావా, మనము ఎంత చూసినా కానీ వీడు ఇంతే ఉంటున్నాడు, మనం ఎంత ప్రేమతో పోతున్నా వీడు మనం దూరం పెడుతున్నాడు రా అని వాడు విసిగి వేసారిపోయి బంధుత్వం దూరం అవటానికి కూడా ఇదొక అతిపెద్ద కారణం. ఈరోజు సమాజంలో ప్రతి కుటుంబంలో కూడా ఈ రకమైనటువంటి పద్ధతి కారణం వల్లనే చాలామంది కూడా ఒకరికొకరికి దగ్గర కాకుండా దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆరో కారణం ఏంటంటే, మన కుటుంబంలోనే మన తమ్ముడే కావచ్చు, అక్కయ్య కావచ్చు, చెల్లెలే కావచ్చు, లేకపోతే అన్నయ్య కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు
వాళ్ళని ఎవరితో కూడా పోల్చకూడదు. ఎందుకంటే మనిషి అన్నవాడు తప్పు చేస్తుంటాడు, రియలైజ్ అవుతాడు, అది సరిదిద్దుకొని కుటుంబంలో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చూసినవా, అరే వాళ్ళ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, వీళ్ళ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి ఇట్లా చేస్తుంది, వీళ్ళ అమ్మాయి ఈ రకంగా చేస్తుంది, నీకు బుద్ధి అన్న తెచ్చుకో, వాడిని చూసి నన్ను నేర్చుకో, ఇన్ని చూసి నేర్చుకో అని అనేసరికి వీడికి చాలా బాధ అనిపిస్తుంది. అందుకని మిత్రులారా, ఎవరికి ఉండేటువంటి ప్రత్యేకత వారికి ఉంటుంది, ఎవరికి ఉండేటువంటి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము కుటుంబాల్లో మనం మాట్లాడాలి. కానీ ఏదో తిక్కగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఇక మనం ఎంత చేసినా కానీ ఇంట్లో మనల్ని ఇంతే అర్థం చేసుకుంటారా అని చెప్పి వీళ్ళతో మాట్లాడడం ఎందుకు, ఉండటం ఎందుకు అని చెప్పేసి బంధుత్వం దూరమయ్యేటువంటి, బంధాలు దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. 7వ కారణం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం. అంటే కుటుంబంలో అందరం ఉంటున్నా కానీ ఎవరికి ఉండేటువంటి సమస్య వాళ్ళకు ఉంటుంది. ఆ సమస్యను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాని దగ్గర చేర్చుకొని వారికి తదనుగుణంగా మన సూచనలు సలహాలు ఇస్తూ మనం ఎంట పెట్టుకొని మనం ఉంటే వాడు మన ఎల్లకాలం సత్యంతరం మనతో ఉంటాడు. కానీ వాడి సమస్యను మనం తెలుసుకోకుండా వాడు చిన్నబుచ్చుకునే విధంగా మనం మాట్లాడడం, లేకపోతే వాడిని నలుగురిలో ఇన్సల్ట్గా మాట్లాడడం చేయడం వల్ల ఏమవుతుందనంటే, వీడు కూడా చూసినా ఈరోజేమో మా అన్న పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి నన్ను అందరి ముందు చులకన చేసి మాట్లాడుతున్నాడు, ఇంకా వాడు డబ్బే చూసుకుంటున్నాడు, నన్ను సొంత తమ్ముడు కానీ చూడట్లేదు అని చెప్పేసి దూరం అవటానికి కూడా ఇది ఒక పెద్ద కారణం అవుతుంది. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా సమాజంలో, కుటుంబంలో ఇటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిత్రులారా, మరి బంధాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అనంటే, కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే రోజుకు ఒకరితోటి మనం ఒక అరగంట సేపు మనకు టైం చూసుకొని వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే, మనం అందరం కూడా సరే అట్లా మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నా తినేటప్పుడు అందరం కూడా కలిసి భోజనం చేయటం అనేది ఒక మంచి అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ఎవరు బాధలు వాళ్ళు, లేకపోతే ఏదన్నా మంచి విషయం ఉంటే, ఏదన్నా హ్యాపీకరమైనటువంటి విషయాలు కూడా ఇట్లా మాట్లాడుకొని దగ్గర అవటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న పిల్లల్ని ప్రేమించాలి, అదేవిధంగా పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాటలు కూడా మనం విని ఆ పనులు ప్రకారం మనం కూడా పనిచేయడం అనేది చాలా మంచి అలవాటుగా ఉంటుంది. ఏదైనా కుటుంబంలోని ఒకరి పట్ల ఒకరు ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు మనం సారీ చెప్పడం, లేకపోతే క్షమించని చెప్పుకోవడం వలన ఒకరి మధ్య ఒకరికి మనం ఆ ప్రేమ బంధం అనేది బలపడే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా సారీ చెప్పడం, లేకపోతే థ్యాంక్స్ చెప్పడం అనేది ప్రతి వ్యక్తి మధ్య కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఒక మంచి వాతావరణం కూడా నెలకొల్పబడి వాళ్ళ మధ్య బంధుత్వం అనేది, బంధం అనేది బలపడడానికి ఈ 2 మాటలు అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో చాలా ముఖ్యం. మనం సంపాదించే డబ్బు కంటే కూడా మనం సంపాదించేటువంటి మనుషులే మనకు అతిపెద్ద గొప్ప సంపద. మిత్రులారా, కుటుంబం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు, ఒకరికొకరికి అండగా ఉండటం, ఒకరికి తోడుగా ఉండటం, ఒకరికి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి మనం నిరంతరం వెన్నంటే ఉండటం, కష్ట సమయాలలో, సమస్యలు వచ్చినటువంటి సమయాలలో ఒకరినొకరిని అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండటం అనేదే కుటుంబం. మిత్రులారా, ఈ యొక్క టాపిక్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతరులకు నచ్చే విధంగా షేర్ చేయండి. కామెంటు తప్పకుండా పెట్టాలని కోరుతున్నాను. మిత్రులారా, అందరికీ నమస్కారం.